ఇంకా చాలామంది గుర్తుండే ఉంటుంది. 2, 3 వారాల క్రితం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పేరుతో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు కొంతమంది సైనికులు, కొంతమంది జన సైనికులు హల్చల్ చేశారు. ఆయన ఇంటి ముందు నానా రచ్చ జరిగినటువంటి తీరు చాలామందికి విస్మయం కలిగించింది. ఒక మాజీ మంత్రి ఇంటి ముందు అధికారంలో ఉన్న జనసేన పార్టీ శ్రేణులు చేసిన వీరంగం అనేక రకాలుగా చర్చకు ఆస్కారం ఇచ్చింది. కట్ చేస్తే అలా వీరంగం చేసిన జనసేన కార్యకర్తల్లో ఒకరి ఇంటిని కూల్చేసే ప్రయత్నం చాలా పెద్ద వివాదానికి కారణమైంది. మచిలీపట్నంలో జనసేన పార్టీ కార్యకర్తకు సంబంధించినటువంటి భవనం కూల్చివేత వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇంతగా ఒక అధికార మిత్రపక్ష పార్టీ కార్యకర్త ఇంటిని కూల్చేసినటువంటి వైనం మీద జనసేన పార్టీలో స్పందన ఎందుకు లేదు అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర విజయం కోసం పనిచేసిన జనసేన పార్టీ కార్యకర్త భవనాన్ని కూల్చేసే పరిస్థితి వస్తే ఇక జనసేన పార్టీ కార్యకర్తలకి రక్షణ ఎక్కడా అనే మాట వినిపిస్తుంది. అయినప్పటికీ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా తమ సాటి జన సైనికుడి కోసం అండగా నిలబడే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే మాట కూడా చాలామంది నోట నుంచి వినిపిస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు హడావిడి చేయడానికి, హంగామా సృష్టించడానికి పెట్టినంత శ్రద్ధ తమ పార్టీ కార్యకర్త నిర్మాణాన్ని కాపాడడం మీద ఎందుకు లేదు అన్నది పెద్ద ప్రశ్న. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే మచిలీపట్నంలో అదే పేర్ని నాని కుటుంబం, పేర్ని నాని కావచ్చు, ఆయన తనయుడు కిట్టు కావచ్చు, వీళ్ళంతా ఆ నిర్మాణాన్ని కూల్చివేత కారణమైనటువంటి అధికారి మీద కాలు దువ్వేటంత వరకు వెళ్ళారు. పోలీసులతో కిట్టు వాగ్వివాదానికి దిగితే కమిషనర్ మీద నేరుగా పేర్ని నాని చాలా గట్టి వార్నింగ్ ఇచ్చేటంత వరకు వెళ్ళింది. అదే బుల్డోజర్ని 3 ఏళ్ల తర్వాత నీ గుండెల్లో దింపుతా అనేటంత తీవ్రమైనటువంటి కామెంట్స్ పేర్ని నాని నోటి నుంచి వచ్చాయి. దాంతోపాటుగా సిఐతో నేరుగా కిట్టు వాగ్వాదానికి దిగారు. నువ్వెంత అనుకునేదాకా వెళ్ళారు, ఏం పీకుతావు అని నేరుగా సిఐ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇదంతా అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అధికారులు కూడా వీధి రౌడీల మాదిరిగా అలా వీరంగం చేయడం ఏంటి? కాకి డ్రెస్లో ఉన్న సిఐ ఒక రాజకీయ నేతతో ఆ తీరున ప్రవర్తించడమా అనే అభిప్రాయం కూడా వినిపించింది. ఏమైనా మొత్తంగా జనసేన పార్టీ శ్రేణులు తన ఇంటి ముందు నానారాద్ధాంతం చేస్తే అదే జనసేన పార్టీ కార్యకర్తకి అండగా ఇప్పుడు పేర్ని కుటుంబం నిలిచినటువంటి వైనమే విశేషంగా చెప్పాల్సి ఉంటుంది. రాజకీయంగా ఇది చాలా ఆసక్తిని రేకెత్తించే అంశంగా చూడాల్సి ఉంటుంది. ఒకవైపు కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ విభేదాలు మరింత రాజుకోకుండా ఆ పార్టీ ముఖ్య నేతలు తన పార్టీ శ్రేణులంతటినీ అనునయించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. జనసేన పార్టీ కార్యకర్తకి అన్యాయం జరుగుతున్న మిగిలిన జన సైనికులంతా అతనికి అండగా నిలబడే పరిస్థితి రాకుండా జనసేన పార్టీ ముఖ్య నాయకత్వమే అడ్డుపొల్ల వేసినట్టుగా చాలామందే భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ ఎంట్రీ ఇచ్చి జన సైనికుడికి అండగా నిలబడే ప్రయత్నం చేయడం, ఆ క్రమంలో అధికారులతో వాగ్వాదానికి దిగడం, ఇవన్నీ మచిలీపట్నం రాజకీయాల్లో ముఖ్యమైనటువంటి పరిణామాలుగా చెప్పాల్సి ఉంటుంది. పేర్ని ఫ్యామిలీ దూకుడు రాజకీయంగా ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది, ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది అన్నది పక్కన పెడితే, పక్క పార్టీ కార్యకర్త అయినా అన్యాయానికి గురైనప్పుడు అండగా నిలబడే ప్రయత్నం పేర్ని నాని ఆయన తనయుడు చేశారు అనే అభిప్రాయం మాత్రం వినిపించడానికి ఇది ఆస్కారంగా మారుతోంది. మొత్తంగా మచిలీపట్నం రాజకీయాల్లో అసంతృప్తితో ఉన్న జన సైనికుల్లో ఇది మరింత అగ్గి రాజేసే అవకాశం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గడిచిన కొంతకాలంగా జన సైనికులకి అన్నింటా అన్యాయం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ తీవ్రంగా అణచివేస్తోంది అనే అభిప్రాయం బందరు అసెంబ్లీ నియోజకవర్గంలో బలంగా ఉంది. కానీ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో చాలామంది సర్దుకుపోతున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నటువంటి నేతలంతా తమ అనుచరులు సంయమనం పరచడంతో వ్యవహారం అద్దులు దాటకుండా అదుపులో ఉంటుంది. ఈ క్రమంలో ఈ కూటమి పక్షాల మధ్య పెరుగుతున్నటువంటి వైరుధ్యాన్ని ఉపయోగించుకునే దిశలో పేర్ని నాని ఫ్యామిలీ పావులు కదుపుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.
తాజాగా మచిలీపట్నంలో కూల్చివేత వ్యవహారం అందుకు తోడ్పడినట్టుగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా జనసేన టీడీపీ మధ్య మరింత దూరం పెరగడానికి అసంతృప్తి జన సైనికులంతా వైఎస్ఆర్సీపీ పేర్ని నాని ఫ్యామిలీ వైపు చూసేందుకు ఇలాంటివన్నీ ఆస్కారం ఇస్తాయనేటువంటి అభిప్రాయం బందరు వాసుల్లో వినిపిస్తోంది.